ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం నీటి లభ్యత, దాని యొక్క నాణ్యత, క్లీన్లీనెస్, వీటి గురించి తెలుసుకుందాం. మనందరం ఒకటి గుర్తించాలి, సూర్యకుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అందులో మొదటిది బుధగ్రహం, రెండవది శుక్రగ్రహం, మూడవది మనం నివసించే భూమి, నాలుగవది మార్స్. దాని తర్వాత ఇవి ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. దీని తర్వాత 4 ఉన్నాయి, జూపిటర్, సాటర్న్, దాని తర్వాత యురేనస్, నెప్ట్యూన్ అని. ఒక్క మన భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది, ప్రాణం ఎక్కడా లేదు. దీనికి కారణం ఏంటంటే భూమి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది సూర్యుని నుంచి. ఒక సమపాళల్లో వేడి వెలుతురు సోకుతున్నాయి. అంతేకాకుండా గాలి, నేల, నీరు అన్నీ ఉన్నాయి. నీరు ప్రధానమైనది, అంటే ప్రవహించే నీరు. నీరు H2O అనొచ్చు. H2O కింద ఇతర గ్రహాల్లో కూడా ఉంది, మన చంద్రమండలం మీద కూడా ఉంది. నీటిని H2 అంటే 2 అణువుల హైడ్రోజన్, 1 అణువు ఆక్సిజన్తో కలిస్తే నీరు ఏర్పడుతుంది. అది మంచు రూపంలో ఉండొచ్చు, ఆవిరి రూపంలో ఉండొచ్చు. కానీ మన భూమి మీద గడ్డకట్టి మంచు రూపంలోనూ ఉంది, ఐసులాగా ద్రవ రూపంలో ఉంది, ఆవిరి రూపంలో ఉంది. ఎప్పుడైతే ద్రవ రూపంలో ఉందో నీటి నుంచే న్యూట్రియంట్స్ అవి డెవలప్ అయ్యి మన నేలలో ఉన్న న్యూట్రియంట్స్, దానిలో పదార్థాల నుంచి సముద్రంలో జీవం పుట్టి మన భూమి మీదకి పెట్టింది. అందుకని భూమి మీద చెట్లు చేమలు కానీ, జంతుజాలాలు కానీ, దాని తర్వాత పక్షులు కానీ, దాని తర్వాత జలచరాలు కానీ, క్రిమికీటకాలు కానీ, ఇవన్నీ ప్రాణంతో ఉన్నాయి. వీటిలన్నిటికీ నీరు అవసరం. నీరు లేకపోతే మీరు చూస్తారు పైర్లు ఎలా ఎండిపోతున్నాయో, చెట్లు ఎలా ఎండిపోతున్నాయో చూస్తున్నారు. అలాగే నీరు లేకపోతే మనిషి కూడా ఒక వారం రోజుల కంటే బతకలేరు. ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా మంచినీళ్ళు తాగుతారు. అందుకని నీరు అతి ప్రాధాన్యతకి సంతరించుకుంది. భూమి మీద చూసినట్లయితే 71 పాళ్ళు సముద్రాల్లో ఉంది నీరు. కానీ సముద్రపు నీరు తాగడానికి ఎందుకు పనికిరాదు. ఎందుకని? అది ఉప్పుతో నిండుంది. తాగడానికి కానీ, వంట చేసుకోవడానికి కానీ, యంత్రాల్లో, ఇండస్ట్రీస్లో కానీ, వ్యవసాయానికి కానీ అసలు పనికిరావు. సముద్రపు నీళ్ళలో చెట్లు బతకవు, పంట పండదు. అందుకని మంచినీరు మనకి కేవలం భూమి మీద వర్షం ద్వారానే వస్తుంది. ఆ వర్షపు నీరే మంచినీరు తాగడానికి కానీ, దాని తర్వాత మన డైలీ యూసేజ్కి కానీ, యంత్రాల్లో కానీ, మనం పంటలకు కానీ, వ్యవసాయానికి 80% ఈ నీరే ఉపయోగిస్తాం, మంచినీరే. ఇలాంటి నీటి లభ్యత కట్టకట్ట ఏర్పడింది. మీరందరూ చూస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో 220 కోట్ల మందికి మంచినీటి లభ్యత లేదు. అలాగే రోజు మన పేపర్లో చూస్తూ ఉంటే నీటికి తగువులు, నీటికి యుద్ధాలు ప్రారంభమైనాయి. చిన్న యుద్ధాలు కానీ, పెద్ద యుద్ధాలు కానీ. 4 రోజులు పోతే ఈ నదుల్లోనూ ఎక్కడా నీరు లేకపోతే రాష్ట్రాల మధ్య చూస్తున్నాం, నదుల యొక్క తగాద దేశాల మధ్య కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దేశాల మధ్య నీటి తగువులు ప్రారంభమయ్యే అవకాశం. ఎందుకు తగ్గిపోతుంది? నీటి యొక్క క్వాంటిటీలో మార్పు రాదు, వాటి పరిమాణం సమానమే. వాటర్ సైకిల్ అంటారు. సముద్రంలో నీరు ఎగిరి మేఘ రూపంలో వచ్చి భూమి మీద పడుతుంది. అంటే సముద్రాల మీద పడుతుంది, మన భూమి మీద కూడా పడుతుంది. మన భూమి మీద పడేది
మనకి మంచినీరుగా వచ్చేది 1% శాతమే. ఆ 1%లో మనం ఎంత ఉపయోగించుకోగలము, ఏ రకంగా అన్నది ముఖ్యం. వర్షం ద్వారా లభించే నీరు చాలా స్వచ్ఛమైంది. అది మన అక్కడున్న టెరేన్ ప్రాంతాల మీద అక్కడున్న చెట్లు, జంతుజాలాలు, ఆ నేలలు, ఆ కొండ చర్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంతో భూభాగాలు, వీటిలన్నీ అక్కడున్న మినరల్స్ మీద ఆ నీటి యొక్క స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. ఎలా అయితే సముద్రపు నీరు పనికిరాదో అలాగే కొన్ని చోట్ల చూడండి ఫ్లోరైడ్ ఉందంటారు. ఎందుకని? ఆ నేలలో అది ఉంది. ఇలాగా అక్కడున్న మన చెట్లు, జంతువులు, దాంతో నేల మీద ఉండే మినరల్స్, వీటన్నిటి మీద ఆ నీటి యొక్క క్లీన్లీనెస్ ఆధారపడింది, స్వచ్ఛత. అయితే తాగే మంచినీటికి మనకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అందుకని ఆ తాగడానికి ఆ పారామీటర్స్ లోపు ఉంటేనే మంచినీరు. లేకపోతే అందుకని ఆర్ఓ ప్లాంట్లని, ఇవని క్లీనింగ్ ప్లాంట్లని పెట్టుకుంటున్నాం. ఎందుకని? అన్వాంటెడ్ టాక్సిక్, దాని తర్వాత మనకి పొల్యూటెంట్స్, ఇతర పొల్యూటెంట్స్ ప్రతిదీ కలిసిపోతుంది నీటిలో, అన్నీ కలిసిపోతాయి. మంచి సాల్వెంట్ అది. అందుకని నీటిలో కరగని పదార్థం అంటూ ఏది లేదు. ఏదో రాళ్ళు రప్పలు లాంటివి, అది పిండి కొడితే అది కలిసిపోవచ్చు బహుశా. అందుకని నీటిలో అన్నీ కలిసిపోతాయి కాబట్టి చాలా తొందరగా కలుషితం అయిపోతుంది. కలుషితం నీరు మనకి దీనికి తాగడానికి పనికిరాదు, వంట చేసుకోవడానికి పనికిరాదు, యంత్రాల్లో పనికిరాదు, దేనికి పనికిరాదు. అందుకని ఫిక్స్డ్ క్వాంటిటీగా ఉంది కాబట్టి నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. మనం నీటిని సరస్సుల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల్లో కానీ మనం దాచుకోవాలి. అంతేకాకుండా వర్షపు నీటిని మనం భూమిలోకి ఇంకించినట్లయితే భూమిలో నీరు మనకి సేఫ్, బ్యాంక్ లాంటిది, వాటర్ బ్యాంక్. అయితే మనం నీటిని ఇంకించుకోవట్లేదు. కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న నీటిని అంతటిని మనం పెద్ద పెద్ద పైప్ లైన్ 2000, 3000 అడుగుల లోతు కూడా వేసేసి నీటిని తోడేసుకుంటున్నాం, ఉపయోగించేసుకుంటున్నాం. వ్యవసాయానికి ఉపయోగించేస్తున్నాం మెయిన్గా 60%. ఎప్పుడైతే రీఛార్జ్ చేయమో అక్కడేమి ఉండవు కదా, తగ్గిపోతాను. ఈ తగ్గిపోబట్టి నీటి లభ్యతకి కరువు వచ్చింది. అంతేకాకుండా మనం యూజ్ చేసిన వాటర్ని ట్రీట్ చేయకుండా ప్రాపర్గా మళ్ళీ మనం మంచినీటిలోకి, కాలువల్లోకి, నదుల్లోకి, సరస్సుల్లోకి వదిలేసరికల్లా ఆ మురికి నీరు కలుషితం చేస్తూ వస్తుంది మంచినీటిని. మనం వాడే మంచినీటిని వాడిన మురికి నీరు కలుషితం చేసేస్తాం. సముద్రాల్లో కూడా చేపలు చచ్చిపోతున్నాయి. ఎందుకని? సముద్రాల్లోకి మనం చాలా వాడిన నీటిని వదిలేస్తున్నాం శుద్ధి చేయకుండా. అందుకని శుద్ధి చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. దానిలోంచి టాక్సిక్ పదార్థాలు తీసేయాలి. దాంతో కెమికల్ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్స్, వ్యవసాయం నుంచి కూడా మనం బోర్డని ఫెర్టిలైజర్స్ వేస్తున్నాం. ఇదివరకంటే న్యాచురల్ ఎరువులు వేసేవాళ్ళం. ఆ న్యాచురల్ ఎరువుల వలన అంత కలుషితం ఉండదు, అది నేచర్ ద్వారా వచ్చింది. ఇప్పుడు కెమికల్స్. ఇది కాక మ్యాన్ మేడ్ మెటీరియల్ ఏమిటాయి అంటే ప్లాస్టిక్. మ్యాన్ మేడ్ మెటీరియల్ ప్లాస్టిక్, అది చాలా కన్వీనియంట్. మనం బాల్ పాయింట్ పెన్ దగ్గర నుంచి విమానాల దాకా, అంతరిక్షంలో ఉండే రాకెట్ల దాకా కూడా ఉపయోగిస్తున్నాం దాన్ని, ప్లాస్టిక్ని. దాంతో సముద్రంలో ప్లాస్టిక్ తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాం. అవి చేపలు తిని చచ్చిపోతున్నాయి. ఎక్కడో ఈ ప్లాస్టిక్ లాంటివి అన్ఇన్హాబిటెడ్ అంటే మనుషులు నివసించని చిన్న చిన్న దీవులు ఉన్నాయి. ఆ దీవుల నిండా ప్లాస్టిక్ చేరితే అక్కడ పక్షులు చనిపోయి చాలా కనిపించినాయి. అవి వాటిని డిసెక్ట్ చేస్తే పక్షుల పొట్టలో అంతా ప్లాస్టిక్కే ఉంది. అలాగే మన జంతువులు చూస్తున్నాం. మనం
ఆవులు, గేదెలు ఇవన్నీ చనిపోయినప్పుడు వాటిని కనుక చూసింటే వాటి స్టమక్లో కేజెస్ కొలిది ప్లాస్టిక్ ఉంటుంది. ఎందుకని? ప్లాస్టిక్ సంచిలో మీరు టిఫిన్ తింటారు, భోజనం చేస్తారు, మిగిలినంతా తీసుకెళ్ళి మళ్ళీ అందులో పారేస్తారు. ఆ జంతువులకి వాటితో కలిపి తినేయడం కిళ్ళీలాగా తినేస్తున్నాయి కాబట్టి ఆ ప్లాస్టిక్ కూడా దాని పేగులకు చుట్టిపోయి డైజెషన్ అవ్వక అవి చనిపోతూ ఉన్నాయన్నమాట. ఈ రకంగా అసలు వాటర్ ఏదైతే మంచి వాటర్ ఉంటుందో ఆ దానిలో ఉన్న స్వచ్ఛతని మనం కీపప్ చేయట్లేదు. క్లీన్ వాటర్ని మురికినంతటా అందులో చేరుస్తున్నాం, ట్రీట్మెంట్ చేయటం లేదు, శ్రద్ధ వహించట్లేదు. అంతేకాకుండా అవైలబుల్ వాటర్ని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు, జుడిషియస్గా ఉపయోగించాలి. అందుకని నీరే ప్రాణాధారం. ఎప్పుడైతే నీరు తగ్గిపోతుందో జీవాలు కూడా అంతరించిపోతాయి. ఇప్పటికే మనం ఎయిర్ పొల్యూషన్ వలన చూస్తున్నాం, పిచ్చుకలు లేవు, కాకులు తగ్గిపోయినాయి, చాలా మనకి తెలియని జంతువులు ఎన్నో పోయినాయి. సముద్రంలో కూడా 70,000 రకాల స్పెషీస్ ఉన్నాయంటుంటారు, ఇంకా ఎక్కువే ఉన్నాయో లేదో, కానీ అవన్నీ అంతరించిపోతున్నాయి. చేపలు చచ్చిపోయి కొట్టుకొచ్చేస్తున్నాయి. ఎందుకని? వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అవంతాను. అందుకని ఈ రోజున మనం నీటి యొక్క లభ్యతకి, నాణ్యతకి, అంటే దాని యొక్క శుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.